ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ప్రజా వ్యతిరేక పరిపాలన, మరీ ముఖ్యంగా పశ్చిమ ప్రకాశం మీద. పశ్చిమ ప్రకాశానికి ఒక సంజీవనిలాగా ఆ ప్రాంత ప్రజలకు ఏదన్నా వైద్యం సమస్య వస్తే దాదాపు 200 కిలోమీటర్లు పరుగులు తీయాలి. ఒక చిన్న యాక్సిడెంట్ అయిందంటే కనీసం అక్కడ ప్రథమ చికిత్స చేయడానికి కూడా గవర్నమెంట్ హాస్పిటల్ సరైనటువంటి లేనటువంటి ప్రాంతాలు. అది ఏదైనా ఒక చిన్న యాక్సిడెంట్ జరిగితే 200 కిలోమీటర్లు ప్రయాణించేదాకా ఊపిరి నిలబడుతుందో లేదో అని భయపడేటటువంటి పరిస్థితి. అలాంటి పరిస్థితుల నుంచి బయటకు తీసుకురావడానికి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు ఒక సంజీవనిలాగా వైద్య కళాశాలని ఇచ్చాడు మార్కాపురం జిల్లాకి. దాన్ని వాళ్ళ ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెట్టే ప్రయత్నం. నిజంగా సిగ్గుందా ఈ ప్రభుత్వానికి అని అడుగుతున్నా. ఏ బుద్ధి లేని కార్యక్రమం కాదా ఇది? పీపీపీ పద్ధతి అంటే ఏంటి? ప్రభుత్వం యొక్క భూమి, ప్రభుత్వం యొక్క అనుమతి, ప్రభుత్వం యొక్క డబ్బుతో నిర్మాణం, ప్రభుత్వమే పెట్టేటటువంటి వైద్యులు. మరి ప్రైవేట్ వాళ్ళు ఎందుకు? ప్రజల దగ్గర డబ్బులు దండుకోవడానికా? ప్రజల దగ్గర పిప్పి చేయడానికా? ప్రజల రక్తాన్ని తాగడానికా? ఎందుకోసం ప్రైవేట్ వాళ్ళు? ఆ యొక్క మెడికల్ కాలేజ్ గురించి ఒకసారి తెలుసుకోండి. ఆ మెడికల్ కాలేజ్ స్థలం 100 కోట్ల రూపాయల స్థలం ప్రభుత్వానిది. నిర్మాణం ఆల్రెడీ 40% పైన కంప్లీట్ అయ్యింది. వైద్యులకి ఆల్రెడీ పక్కనే ఉన్నటువంటి హాస్పిటల్లో, గవర్నమెంట్ హాస్పిటల్లో వైద్య చికిత్సలు స్టార్ట్ అయ్యాయి మనకి. మరి ఒక మెడికల్ కాలేజ్ వస్తే అక్కడ ఉన్నటువంటి పేద విద్యార్థులు చదువుకోవడానికి మెడికల్ కాలేజ్ ఉంటుంది. సంవత్సరానికి 50 మంది నుంచి 100 మంది డాక్టర్లు అయ్యేటటువంటి అవకాశం ఉంటుంది. కోట్ల రూపాయలు పెట్టి చదవలేనటువంటి పేద విద్యార్థులు అక్కడ డాక్టర్స్ అవుతారు. అక్కడ మెడికల్ కాలేజ్ ఉండడం వలన అన్ని విభాగాలకు సంబంధించినటువంటి నిపుణులైనటువంటి వైద్యులు అక్కడ ఉంటారు. ఒక పెద్ద స్థాయి వైద్యం అక్కడ అందుబాటులో ఉంటుంది. అన్ని రకాలైనటువంటి విభాగాలు అక్కడ పనిచేస్తాయి. అంటే ఒక పేదవాడికి ఏ ఇబ్బంది లేకుండా మార్కాపురం వేదికగా అక్కడ వైద్యం అందుతుంది. అలాంటి వైద్యాన్ని దూరం చేసి ఈ ప్రభుత్వం ఏం సాధిస్తుంది? 2,70,000 కోట్ల రూపాయలు అప్పు చేశాడే చంద్రబాబు నాయుడు. ఈ 2,70,000 కోట్లతోటి ఈ రాష్ట్రంలో తెచ్చినటువంటి, కట్టినటువంటి ఒక్క వ్యవస్థ ఉందా ఇప్పటివరకు? ఒక్క సంస్థ ఉందా? ఒక్క రైతుకి తుఫానుకు కొట్టకపోయినటువంటి పంటకి ₹1 ఇచ్చారా? తక్షణ సహాయం కింద ₹1,000 విధించాడా? ఆరోగ్యశ్రీ 3,600 కోట్ల రూపాయలు పెట్టుబడి పెడితే ప్రజలందరికీ ఉచితంగా వైద్యం ఎత్తేసాడు. ఎవరి కోసం? ఈ కాలేజీలు ప్రైవేటీకరించాలి అంటే వైద్యానికి డిమాండ్ని క్రియేట్ చేయాలి. ప్రైవేట్ వాళ్ళు వచ్చి దీన్ని అడ్డదారుల్లో లంచాలు ఇచ్చి కొట్టేయాలంటే వైద్యాన్ని ఖరీదు చేసేయాలి, అందుబాటులో లేకుండా చేయాలి, ప్రైవేట్ వాళ్ళకి అమ్మేసేయాలి. ₹1 అరటి, 99 పైసలకి ఎకరం భూమి. రైతు పండించేటటువంటి అరటికేమో ₹1. ఒక అరటికాయ మళ్ళీ మనమే అక్కడే కొనాలి అంటే ₹10. కేజీ ₹1 అమ్ముకోవాలి, ఒక అరటి పండుని ₹10 కొనుక్కోవాలి. ఇదేమి న్యాయం? ఇదేమి ధర్మం? యూరియా బస్తాలు ఒక లారీకి ఎత్తుకుపోతున్నటువంటిది రీసెంట్గా ప్రకాశం జిల్లాలో పట్టుబడ్డది. లారీ యూరియా కొట్టేసుకొని తీసుకెళ్ళిపోతున్నారు. బియ్యం ఎక్కడన్నా కూడా చౌక దుకాణాల్లో దొరుకుతుందా? అడ్డదారుల్లో బియ్యం బొక్కేస్తున్నారు. హైవేలు వేస్తుంటే కోట్ల రూపాయలు కొట్టేస్తున్నారు. పోలీస్ వ్యవస్థ అయితే టోటల్ చిన్నాభిన్నమైపోయింది. ఈ దేశంలో 36 రాష్ట్రాలుంటే కేంద్ర పాలిత ప్రాంతాలతో కలిపి మన రాష్ట్రంలో పోలీస్ శాఖకు వచ్చినటువంటి ర్యాంక్ ఎంతో తెలుసా? 36. ఇంకా పడిపోవడానికి ఏమిలా, చిట్ట చివరి స్థానం. అస్సాం, త్రిపుర, నాగాలాండ్ ఇలాంటి వాటికన్నా దిగజారినటువంటి
ప్లేస్. అండమాన్ నికోబార్ ఐలాండ్స్ కన్నా దిగజారి పాస్ మార్కులు కూడా రానటువంటి పరిస్థితి ఉన్నటువంటి పోలీస్ అధికారులు నిద్ర లేవాలా. నిన్నే గమనించా నా నియోజకవర్గంలో ఒక ఇన్ఛార్జ్ పుట్టినరోజుకి పసుపు బొకే తీసుకెళ్ళి ఇస్తున్నారు పోలీసులు అందరూ కలిసి. ఎస్ఐలు సిఐలు అంతా లైన్ కట్టుకొని వెళ్ళి ఆయన కండవలేసి ఆయన పుట్టినరోజుకి అదేదో ప్రభుత్వ కార్యక్రమం అన్నట్టుగా అది కూడా పసుపు బొకే తయారు చేసి తీసుకెళ్ళిస్తున్నారు. అలాంటి వాళ్ళ చేతుల్లో 2 లక్షల మంది జనాల ప్రాణాలు పెట్టడం, మాన ప్రాణాలు పెట్టడం ధర్మమేనా? ఒకసారి ఆలోచించండి. వన్ సైడ్గా చేసేటటువంటి ఈ వ్యవస్థ చేతిలో అక్కడ ప్రాంత ప్రజల యొక్క సెక్యూరిటీ ఉందా? ఒకసారి ఆలోచించండి ప్రజలందరూ కూడా. పోలీస్ వ్యవస్థ పార్టీలకు అతీతంగా పనిచేయాలి. అలాంటి వ్యవస్థని ఒక పార్టీకి కట్టివేస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారి 40 సంవత్సరాల రాజకీయం ఎవరికి ఉపయోగం? ఏ వ్యక్తికి ఉపయోగం? ప్రజలకు ఉపయోగపడినటువంటి ఈ ఎక్స్పీరియన్స్ దేనికి? మార్కాపురం జిల్లా చేసామని చంకలు కొట్టుకుంటూ సంబరాలు చేస్తున్నారు. ఏమన్నా బుద్ధి ఉందా కొంచెమన్నా? తెలుగుదేశం నాయకులు సంబరాలు చేసేటటువంటి వాళ్ళకి మార్కాపురం జిల్లానికి ఏం చేశారో చెప్పాలి కదా. జిల్లా కేంద్రం ప్రకటించడం వలన ఆర్థికంగా ఎలా నిలదొక్కుంటుందో చెప్పాలి కదా. అత్యంత ల్యాండ్ అవైలబుల్ ఉన్నటువంటి దొనకొండను తీసుకెళ్ళిపోయారు, దర్శిని తీసుకెళ్ళిపోయారు ప్రకాశం జిల్లాకి. మరి మార్కాపురంలో మిగిలింది ఏంది? కొండలు, గుట్టలు, అడవులు. ఇంతేనా? దీనివల్ల ఏం ఉపయోగం? ఎలా అభివృద్ధి సాధ్యం? ఎర్రగొండపాలెంలో భాగమైనటువంటి అంతర్భాగంగా ఉన్నటువంటి శ్రీశైలమేమో నంద్యాల వాళ్ళకి ఇచ్చేస్తారు. 80 కిలోమీటర్లు ప్రయాణిస్తే తప్ప శ్రీశైలం చేరుకోలేరు. ప్రకాశం జిల్లాకి రావాలి ఎవరైనా ఆంధ్రప్రదేశ్ నుంచి, ప్రకాశం జిల్లాకి వచ్చి 80 కిలోమీటర్లు ఎర్రగొండపాలెంలో ప్రయాణం చేస్తే తప్ప శ్రీశైలం చేరుకోలేరు. అలాంటి ప్రాంతం నంద్యాలకి. ఇండస్ట్రియల్ గ్రోత్ ఉండేటటువంటి దొనకొండ ప్రకాశం జిల్లాకి. మరి మార్కాపురానికి మిగిలిందేంది? వెలుగొండ కంప్లీట్ అయినా కానీ వాటర్ రానటువంటి ప్రాంతాలు మార్కాపురం జిల్లాలో చాలా ఉన్నాయి. ఎగ్జాంపుల్ మాదే దోర్నాల్లోనే వెలుగొండ ప్రాజెక్ట్ ఉంది. ప్రాజెక్ట్ ఏమో కిందకు ఉంటుంది, గ్రామం ఏమో పైన ఉంటుంది. వస్తాయా వాటరు పైకి? వస్తాయా? అంటే ఎన్నటికీ కూడా నీటి రానటువంటి ప్రాంతం అది. ఐక్యరాజ్య సమితి కూడా 100 సంవత్సరాల క్రితం గుర్తించింది. ఈ ప్రపంచంలో నీరు లేనటువంటి ప్రాంతాలుగా ఎప్పటికీ మిగిలిపోయే ప్రాంతాలలో ఎర్రగొండపాలెంలో ఉన్నటువంటి పశ్చిమ ప్రకాశం ఒకటి అని చెప్పింది, తేల్చేసింది. అలాంటి ప్రాంతాలకు అన్యాయం చేస్తూ ఇవాళ చంకలు గుద్దుకుంటున్నటువంటి తెలుగుదేశం నాయకులు కళ్ళు తెరవండి. ఈ రాష్ట్రాన్ని అధోగతి పాలు చేయడానికి మిమ్మల్ని ఎంచుకున్నట్టుగా మీరు ప్రవర్తిస్తున్నారు. ప్రజలపై బాధ్యత లేదు. ఈ దేశంలోనే జాబ్ కార్డులు తీసేసినటువంటి, పనికి ఆహార పథకం కింద జాబ్ కార్డ్స్ ఉంటాయి కదా, అత్యంత జాబ్ కార్డ్స్ తీసేసినటువంటి రాష్ట్రం ఆంధ్ర రాష్ట్రం. 18,60,000 మంది జాబ్ కార్డ్స్ తొలగించేశారు ఒక్క మన రాష్ట్రంలోనే. 18,60,000 మంది. మనకంటే పెద్ద రాష్ట్రంగా ఉన్నటువంటి బీహార్లో ఎన్నో తెలుసా? 95,000. మరి బీహార్లో 95,000 తొలగిస్తే 18,60,000 జాబ్ కార్డులు ఇక్కడ తొలగించారంటే ఒక పార్టీకి చెందినటువంటి వాళ్ళందరి తొలగించేస్తున్నారనే కదా. విడో పెన్షన్స్ పెండింగ్, వికలాంగులకు సంబంధించినటువంటి పెన్షన్స్ రాయడంలో వివక్ష, ఎంక్వైరీల పేరుతోటి ఏరివేసేటటువంటి కార్యక్రమాలు, ఎత్తివేసేటటువంటి కార్యక్రమాలు. సో ఇది క్లుప్తంగా ఈ యొక్క కూటమి పరిపాలన. మరీ ముఖ్యంగా మా ప్రాంతం పశ్చిమ ప్రకాశం చాలా అన్యాయంకి గురవుతున్నటువంటి ప్రాంతం. దీని మీద ప్రతి ఒక్కరూ గళమెత్తాలి. ఖచ్చితంగా మార్కాపురం జిల్లా కేంద్రాన్ని ఆర్థికంగా పుష్టి చేయాలి అంటే మిర్చి కొనుగోలు యార్డ్ని ఏర్పాటు చేయాలి. మిర్చి అధికంగా పండించేటటువంటి ప్రాంతం మా ప్రాంతం.
పశ్చిమ ప్రకాశం ఎక్కడో పశ్చిమ ప్రకాశంలో పండించి తీసుకెళ్ళి గుంటూరులో అమ్ముకోవాలంటే ట్రాన్స్పోర్టేషన్ ఛార్జెస్ ఎక్కువ. అక్కడ కూడా ట్రాఫిక్ ఎక్కువైపోయింది గుంటూరులో కూడా. కాబట్టి ఇక్కడ క్రయ విక్రయాలు కానీ జరిగితే మిర్చి యార్డును కానీ కొనుగోలు కేంద్రాన్ని కానీ ఏర్పాటు చేస్తే ఆర్థికంగా బలపడుతుంది. దాంతోపాటు ఒక టెంపుల్ టూరిజాన్ని డెవలప్ చేసుకునే అవకాశం ఉంది. శ్రీశైలంతో పాటుగా త్రిపురాంతకాన్ని, చెన్నకేశ్వర స్వామి టెంపుల్ మార్కాపురంలో ఎప్పటి నుంచో ప్రతీతి, త్రిపురాంతకం అమ్మవారి దగ్గర నుంచి శ్రీశైలానికి కింద నుంచి సొరంగ మార్గం ఉందని ఎప్పటి నుంచో ప్రతీతి, ఎన్నో సంవత్సరాల నుంచి ఉన్నటువంటి ప్రతీతి. సో ఆ ప్రాంతాలు డెవలప్ అవ్వాలంటే వాటిని లింకప్ చేసి టెంపుల్ టూరిజాన్ని డెవలప్ చేస్తే అద్భుతంగా డెవలప్ అవుతుంది. ఖచ్చితంగా దొనకొండలో ఉన్నటువంటి ఇండస్ట్రియల్ ఏరియాని అక్కడ కలిపితే కొంత ఏరియా కూడా పెరిగేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది పార్టీ లైన్ కాదు, నా సొంతంగా అక్కడ ఉన్నటువంటి పశ్చిమ ప్రకాశం ప్రాంత ఎమ్మెల్యేగా నా ప్రాంత అభివృద్ధి కోసం ఇవి కానీ ఉంటే ఆర్థికంగా బలపడుతుంది. వీటితో పాటు డ్రయర్స్ ఏర్పాటు చేయాలి. మొక్కజొన్న ఎక్కువగా మేజ్ పండేటటువంటి ప్రాంతం, అలా డ్రయర్స్ ఏర్పాటు చేసేటటువంటి వాళ్ళకి రాయితీలు ఇవ్వాలి. కోల్డ్ స్టోరేజెస్ని ఏర్పాటు చేయాలి. ఎందుకంటే వ్యవసాయ ఆధారిత ప్రాంతం కాబట్టి వ్యవసాయానికి అనుకూలమైనటువంటి కంపెనీలను కానీ వ్యవస్థలను కానీ ఏర్పాటు చేస్తే మార్కాపురం డెవలప్ చెందేటటువంటి అవకాశం ఉంటుంది. అది ఏర్పాటు చేయాలి అంటే పక్కనున్న ప్రాంతాల కన్నా ఇక్కడ ఏర్పాటు చేసే వాళ్ళకి రాయితీలు ఇవ్వాలి. అప్పుడు మాత్రమే అది అభివృద్ధి చెందుతుంది. ఈ ఉట్టిగా ఊకదంపుడు ఉపన్యాసాలు ఏదో 40 సంవత్సరాల జీవితంలో చంద్రబాబు నాయుడు గారు సక్సెస్ఫుల్గా అబద్ధాలతోటే నడిపించేశాడు బండిని, కాబట్టి మార్కాపురం విషయంలో అలా చేస్తామంటే ఒప్పుకునే ప్రసక్తే లేదు. ఖచ్చితంగా మార్కాపురం జిల్లా కేంద్రంగా అనేక వ్యవస్థల్ని అక్కడ ఏర్పాటు చేయటం ప్రభుత్వం యొక్క బాధ్యత. వీటన్నిటి విధి విధానాల మీద కూడా వారు చెప్పాలి. ఇక్కడ ప్రాంత ప్రజలు కూడా దాని మీద పెద్ద ఎత్తున ఉద్యమం చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నారు. మరీ ముఖ్యంగా వెలుగొండ ప్రాజెక్టు గురించి ఒక్కసారి ఆలోచించండి. చంద్రబాబు నాయుడు గారు 95లో మొట్టమొదటిసారి అధికారంలోకి వచ్చాడు. 2004 దాకా ₹1 పెట్టాడు, దాని మీద పెట్టాడు, ఒక కొబ్బరికాయ కొట్టిపోయాడు. ఒక్క సింగిల్ కొబ్బరికాయ తప్ప 9 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ₹1 ఇయ్యనటువంటి చంద్రబాబు నాయుడు గారికి వెలుగొండ ప్రాజెక్టు గురించి మాట్లాడే హక్కు ఉందా? వెలుగొండ ప్రాజెక్టుని స్టార్ట్ చేసింది దివంగత మహానేత రాజశేఖర్ రెడ్డి గారు. ఆయన స్టార్ట్ చేసి 3600 కోట్ల రూపాయలు వెచ్చించి అన్ని పర్యావరణ అనుమతులు తీసుకొచ్చి ల్యాండ్ ఎక్విజిషన్ చేసి డిపిఆర్ సిద్ధం చేసి కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసి దాదాపుగా 11 కిలోమీటర్లు టన్నల్స్ కంప్లీట్ చేశాడండి పెద్ద మనిషి కేవలం 6 సంవత్సరాల్లో. ఆ తర్వాత మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు వచ్చారు. మళ్ళీ సేమ్ సవతి ప్రేమ, నటన వేరు, నటించటం వీడియోల ముందుకు వచ్చాడంటే మాత్రం బ్రహ్మాండంగా నటించేస్తాడు, ఈ దేశాన్ని ఉద్ధరిస్తున్నట్టుగా. చేసింది మాత్రం శూన్యం. మళ్ళీ అలాగే 2014 నుంచి 19 వరకు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత కంప్లీట్ చేశాడు. మిగిలినటువంటి వర్క్స్ ఏంటి? 2004 నుంచి చేసినటువంటి వర్క్స్లో కొన్ని ప్యాచ్ వర్క్స్, కొంత డ్యామేజ్ అయి ఉంటుంది. కాలక్రమేణా అది ఉపయోగించకపోతే కొంత నష్టం జరుగుతుంది. ఆ నష్టాన్ని పూడ్చడం, హెడ్ రెగ్యులేటర్ని ఫిట్ చేయడం, దాంతోపాటు R&R ప్యాకేజ్ ఇవ్వడం. ఏమండి జాతికి అంకితం చేసేశారు, కంప్లీట్ కాకుండా ఎందుకు చేశారు అనేది కామెంట్ తెలుగుదేశం వాళ్ళు. అంటే వీళ్ళు ఏంటంటే పిల్లి పాలు తాగుతుంది ఎవడు చూడలేదు అన్నట్టుగా. మీ బతుకులకి నిజంగా మీరు చర్చించే దమ్ముంటే వెలుగొండ ప్రాజెక్టు మీద చంద్రబాబు నాయుడు గారు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పెట్టినటువంటి పెట్టుబడి ఎంతో బయట పెట్టండి. ముందు ఆర్టీఐ యాక్ట్ కింద బయటకు తీయండి. 14 సంవత్సరాల నుంచి ఎంత పెట్టారు? ఒకే ఒక టర్మ్లో 5 సంవత్సరాల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎంత ఖర్చు పెట్టాడు చూడండి.
టన్నల్స్ కంప్లీట్ చేసింది జగన్మోహన్ రెడ్డి గారు కాదా? 18 కిలోమీటర్లు. 2 టన్నల్స్ కలిపి 39 కిలోమీటర్లు ఉంటుంది. 39 కిలోమీటర్లలో చంద్రబాబు నాయుడు గారు ఇప్పటి వరకు కంప్లీట్ చేసింది కేవలం 4.5 కిలోమీటర్ మాత్రమే. 11 కిలోమీటర్లు రాజశేఖర్ రెడ్డి గారు, 4.5 కిలోమీటరు జగన్మోహన్ రెడ్డి గారు. ఆ తర్వాత కంప్లీట్ చేసిందంతా కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారే. మరి చంద్రబాబు నాయుడు గారు 4.5 కిలోమీటర్ కంప్లీట్ చేసినటువంటి వ్యక్తికి మాట్లాడేటటువంటి హక్కు ఉంటుందా? రామానాయుడు గారు మొన్నే అక్కడికి వచ్చేసి 2 రోజులు ఉండేసి వెలుగొండను కంప్లీట్ చేస్తున్నాం అన్నారు. ఎందుకు వచ్చాడు తెలుసా రామానాయుడు గారు అక్కడికి? 370 కోట్ల టెండర్ వర్క్ని తనకు తెలిసినటువంటి కంపెనీకి, అర్హత లేనటువంటి కంపెనీకి, అనుభవం లేనటువంటి కంపెనీకి 4.6% ఎక్కువ ఇచ్చేసి 387 కోట్ల రూపాయలకి అప్పజెప్పడానికి, దానిలో కమిషన్లు కొట్టేయడానికి వచ్చాడు తప్ప వెలుగొండ ప్రాజెక్ట్ కంప్లీట్ చేయడానికి కాదు అనేది ఇది వాస్తవం. ఇది తెలుగుదేశం పార్టీ యొక్క డ్రామాలు తప్ప మరొకటి కానే కాదు. థ్యాంక్ యూ.